హాయ్ అండి, వరలక్ష్మి రియల్ ఎస్టేట్. సండే ఒక్కరోజు ఇంట్లో ఉండాలి అంటే నాకు అమ్మ ఎంత కష్టం వేసిద్దంటే చెప్పలేనంత కష్టం. ఎందుకంటే సండే ఒకరోజు వర్కింగ్ డే కాబట్టి. ఎంప్లాయీస్ ఏమనుకుంటారంటే ఒకరోజు లీవ్ దొరికితే బాగుండు, రెస్ట్ తీసుకోవచ్చు ఇంట్లో, లేదంటే ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కొని మనం ఉండొచ్చు హ్యాపీగా అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకటి సండే ఇంట్లో ఉండే టైంలో మనం ఆలోచన ఆ విధానం ఎలా ఉండాలి అంటే మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేటట్టు ఉండాలి. ఈరోజు నేను మొన్న మా నాన్నగారితో ఒకటి సరదాగా మాట్లాడాను. నాన్న, అప్పట్లో అంతా 25 acres పొలం ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, హైదరాబాద్ వచ్చినాక ఎందుకు ఇంతవరకు ఏమీ కొనలేదు నువ్వు అని అడిగాను నేను. మా నాన్న ఒకటే అన్నాడు, ఏముందమ్మా, ఉంటుంది కదా నేల, ఎక్కడికి పోతుంది, తర్వాత కొనుక్కుందాం నిదానంగా, మన పొలాలు ఉన్నాయి, అక్కడే ఉన్నాయి కదా. అట్లాగే భూమి ఎక్కడికి పోయిద్ది అనుకున్నాను నేను. కానీ ఈరోజు చూస్తే ఇంటి మీద ఇల్లు కడుతున్నారు కానీ చూడటానికి భూమే కనపడట్లేదు. ఆ రోజు నేను ఎందుకు కొనలేదా అని ఆలోచించే టైంలోనే రేట్లు అంతా మారిపోయినాయి. ఉదాహరణ, మా ఇంటి దగ్గరకు వచ్చి మా నాన్నగారిని నాకు బాగా గుర్తుంది, అది 20 years బ్యాక్ 3500కి ఫర్ స్క్వేర్ యార్డ్. తీసుకోరామయ్య, బాగుంటుంది, పిల్లలు ఉన్నారు కదా, మనవాళ్ళు మనవరాళ్ళు అంటే మాకెందుకయ్యా, ఇంకా ఈ ఉంటాయిగా అడిగిపోయిద్ది, ఇప్పుడు అంత రేట్లు ఎందుకు, చూద్దాం నిదానంగా అన్నాడు. ఆ రోజు ఆయన చెప్పాడు కరెక్ట్గా, రామయ్య ఇది గుర్తుపెట్టుకో, నువ్వు మనం ఈరోజు ఇలాగ అనుకుంటాము, కానీ తర్వాత మనకు కొనాలంటే కూడా భూమి దొరకదు. మనం లైవ్ చూస్తున్నాము, మన ఏజ్ అయిపోతుంది, మనం కొనలేము రామయ్య అని బతిమలాడారు. కానీ మా నాన్న అదేమీ చౌకెక్కించుకోలేదు. ఎందుకు అంటే భూమి ఉంది, మనం ఉండటానికి సరిపోను, ఇంకా ఎందుకు అన్న ఆలోచనలోనే ఉన్నారు ఆయన. కానీ ఈరోజు చూస్తే నిజంగా చెప్పాలంటే మేము కొందాం అనుకున్నా కూడా మనకు అందుబాటులో ఎక్కడ ఏ ధరలు లేవండి. ఆ రోజు 100 గజాలు